61వ శ్లోకము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాం. ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని వాటిని నియంత్రించి తన చైతన్యమును నాయందు నిలిపేవాడు స్థిరమైన బుద్ధి కలిగిన మనిషిగా తెలియబడతాడు. జై శ్రీకృష్ణ. 62వ శ్లోకము. ధ్యాయతో విషయాన్ పుంసః సంజ్ఞస్తేషూపజాయతే సంజ్ఞాస్సం జాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇంద్రియార్థాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. అట్టి ఆసక్తి నుండి కామం ఉత్పన్నమవుతుంది. కామం నుండి క్రోధం కలుగుతుంది. జై శ్రీకృష్ణ. 63వ శ్లోకము. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశా ప్రణశ్యతి. క్రోధం నుండి పూర్తి మోహం ఉత్పన్నమవుతుంది. మోహం నుండి స్మృతి భ్రమ కలుగుతుంది. స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గర్తములో పడిపోతాడు. జై శ్రీకృష్ణ. 64వ శ్లోకము. రాగద్వేష విముక్తైస్తు విషయాంద్రియైశ్చరన్ ఆత్మవైశ్చర్విధ్యేయాత్మ ప్రసాదమధిగచ్చతి. కానీ సమస్త రాగద్వేషాల నుండి విడివడినవాడు, స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగినవాడు అయిన వ్యక్తి భగవానుని పూర్తి కరుణను పొందగలుగుతాడు. జై శ్రీకృష్ణ. 65వ శ్లోకము. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్టతే. ఈ విధంగా కృష్ణ భక్తి భావనలో సంతుష్టుడైన వాడికి భౌతిక అస్తిత్వపు త్రివిధ తాపాలు ఏమాత్రం కలుగవు. అటువంటి సంతుష్ట చైతన్యంలో మనిషి బుద్ధి శీఘ్రమే సుస్థిరమవుతుంది. జై శ్రీకృష్ణ. 66వ శ్లోకం. నాస్తి బుద్ధి రయుక్తస్య న చాయుక్తస్య భావన న చాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖం. కృష్ణ భక్తి భావనలో భగవానునితో సంబంధం లేని వానికి దివ్యమైన బుద్ధి గాని స్థిరమైన మనస్సు గాని ఉండదు. అవి లేనిదే శాంతికి అవకాశమే లేదు. ఇక శాంతి లేకుండా సుఖమెట్లా కలుగుతుంది? జై శ్రీకృష్ణ. 67వ శ్లోకము. ఇంద్రియాణం హి చరితాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమి వాంబసి. తీవ్రమైన గాలి నీటిలోని నావను తోసివేసినట్లుగా మనస్సు సంలగ్నమైనప్పుడు చరించే ఇంద్రియాలలో ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది. జై శ్రీకృష్ణ. 68వ శ్లోకము. తస్మాద్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక ఓ మహాబాహో, ఎవ్వని ఇంద్రియాలు వాటి ఇంద్రియార్థాల నుండి నిగ్రహింపబడి ఉంటాయో అతడు నిక్కముగా స్థితప్రజ్ఞుడు. జై శ్రీకృష్ణ. 69వ శ్లోకము. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. జీవులందరికీ ఏది రాత్రి సమయమో అది ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొని ఉండే సమయము. సకల జీవులకు మేల్కొని ఉండే సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. జై శ్రీకృష్ణ. 70వ శ్లోకం. ఆపూర్యమానమ చల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతి మాప్నోతి న కామకామీ. సర్వదా నింపబడుతున్న ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా కోరికల నిరంతర ప్రవాహముచే కలత చెందని వాడే శాంతిని పొందగలడు. కానీ అట్టి కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించేవాడు కాదు. జై శ్రీకృష్ణ. 71వ శ్లోకం. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి.
సమస్త ఇంద్రియ భోగ కోరికలను విడిచిపెట్టినవాడు, కోరికల నుండి విడివడి జీవించేవాడు, సమస్త స్వామ్య భావమును త్యజించినవాడు, మమకార రహితుడైన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. జై శ్రీకృష్ణ. 72వ శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఇదే ఆధ్యాత్మికము, భగవన్మయము అయినట్టి జీవన విధానము. దీనిని పొందిన తరువాత మనిషి మోహం చెందడు. మరణ సమయంలో కూడా ఈ విధంగా నెలకొంటే అతడు భగవద్రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. జై శ్రీకృష్ణ.